ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క నూతన రాజధాని అమరావతి నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగస్తులతో పాటు ఇక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడేటువంటి అన్ని ప్రాంతాల ప్రజానీకానికి వసతి కల్పించాలనేటువంటి ఆలోచనతో 2018 నవంబర్లో అప్పటి ప్రభుత్వం హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనే పేరుతో ప్రజానీకానికి ఆన్లైన్ విధానం ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించింది. ఈ సౌకర్యం కల్పించేటువంటి కొద్ది గంటల్లోనే రాష్ట్రం నుంచి, దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వినియోగదారులు ప్లాట్లు బుక్ చేసుకున్నటువంటి విషయంలో పోటీ పడ్డారు. అమరావతి రాజధాని నగర పరిధిలోని నేలపాడు, శాఖమూరు అంటే నేలపాడు గ్రామానికి దక్షిణ వైపు E7 అదేవిధంగా E8 రోడ్ల మధ్య 15 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు G+18 విధానం ద్వారా 12 టవర్లు మొత్తం 1200 ప్లాట్లు నిర్మించాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని నగర పరిధిలో సాధారణ ప్రజానీకం ఉండడానికి తలపెట్టినటువంటి ఈ హ్యాపీ నెక్స్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ అనేటువంటిది అది పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టుపై అటు ప్రజానీకం, ఉద్యోగస్తులు, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినటువంటి వారు మాత్రం కోటి ఆశలు పెట్టుకున్నారు. సాధ్యమైన త్వరలోనే ఈ నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆశలు చిగురించాయి. ఈ ప్రాజెక్టు మీద కొత్తగా ఆశలు పెట్టుకునేటువంటి ప్రజానీకం కూడా ఇక్కడ ప్లాట్లు బుక్ చేసుకునేటువంటి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసిందని చెప్పాలి. కొన్ని సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ఈ ప్రాజెక్టుకు పునరుజ్జీవం కల్పించాలనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వము దాదాపు 930 కోట్ల రూపాయలతో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయించింది. దానికి సంబంధించి CRDA త్వరలోనే టెండర్లు పిలువనున్నట్టు సమాచారం. ముళ్ళకంపలో కూరుకుపోయినటువంటి భవన నిర్మాణాలు కావచ్చు, ఇతర మెటీరియల్ కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కంప తొలగించిన తర్వాత కనుసూపు మేర అంతా ఎంతో విశాలంగా కనిపిస్తుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి P. నారాయణ ఇటీవల కాలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ నాటి నుంచి రాజధాని నిర్మాణ పనులు చేపడతామనే సమాచారం నేపథ్యంలోనే ఈ ప్రాంత ప్రజానీకంలో కొత్త ఆశలు రేకిస్తూ ఉన్నాయి. మరో కొద్ది నెలల్లో ఓ పక్క నిర్మాణాలకు సంబంధించిన కార్మికులు రాకతో, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇతర ప్రజానీకం ఈ ప్రాంతంలో నివాసం ఉండటానికి మొక్కు చూపిస్తున్న నేపథ్యంలోనే కొత్త కళ సంతరించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.